హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 15వ భాగాన్ని వినేద్దాం. నువ్వు నన్ను భారీగా చూడకపోయినా నేను మాత్రం నిన్ను భర్తగానే చూస్తున్నాను. అందుకే నువ్వు ఏం చేసినా మౌనంగా ఉంటున్నాను. వాళ్ళ మధ్యన ఉన్న బంధం గుర్తు చేసింది నందు. ఏంటి ఏమన్నావు? నొసలు చిట్లించి అడిగాడు హర్ష. ఏం మాట్లాడలేదు నందు. నాకు కాలేజీకి టైం అవుతుంది వెళ్ళాలి అంది. వెళుదులే ఆరాటపడగలా గాని ముందిది చెప్పు. ఏంటి బంధం భర్త భార్య అంటున్నావు? నేను చెప్పింది మీకు వినిపించిందని నాకు తెలుసు. అయినా సరే మళ్ళీ అడుగుతున్నారు. మరి భారీగా చూస్తున్నావా నన్ను? అసలు నా గురించి ఏమీ తెలుసని భర్త అంటున్నావు. అసలు నువ్వు నా భార్యవేంటి? నా దృష్టిలో నువ్వు అసలు మనిషివే కాదని నేనంటుంటే మీరనుకున్నంత మాత్రాన నేను మనిషిని కాకుండా పోతానా? లోకం దృష్టిలో నీ భారీగా కాకుండా పోతానా? నందు, అది పిలుపు కాదు అరుపే. కాని నందు అస్సలు భయపడలేదు. అతని కోపం ఆమెకి అలవాటైపోయింది. కానీ హర్ష అరిచిన అరుపుకి బయట ఉన్న చరణ్ పరుగున రూమ్ దగ్గరకొచ్చాడు. నీకు నాకు మధ్య ఉన్నది బంధం కాదు, శత్రుత్వం. సరే, మీరు ఎలా అనుకుంటే అలా. నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు. మీరు చెప్పిన పని అంతా చేసేశాను. మీకు వంట చేసి టిఫిన్ రెడీ చేసి ఇంకా నేను కాలేజీకి వెళ్తాను అని నందు ముందుకెళ్తుంటే హర్ష చిటికేశాడు. చెప్పండి. ఇంకా నేను వెళ్ళమని చెప్పలేదే అని హర్ష అనగాని నందు నిలబడిన చోటే ఉంది. బెడ్ మీద ఉన్న టవల్ ఇటివ్వు. అతను చెప్పినట్టే టవల్ ఇచ్చి స్నానం చేస్తారు కదా, హెల్ప్ ఏమన్నా చెయ్యాలా అని సూటిగా అడిగింది నందు. నువ్వు స్నానం చేయటంలో కూడా హెల్ప్ చేస్తావా? అందుకే కదా నిన్ను మాయలాడి అనేది. హెల్ప్ చేయడం అంటే మీరనుకున్నది కాదండి. మీ చెయ్యి బాలేదు కదా, అందుకే హెల్ప్ చేయనా అంటున్నాను. హే, చి పోవే అని హర్ష వాష్రూమ్కి వెళ్ళంగానే నందు బాధగా బయటకొచ్చింది. ఏమ్మా, వాడి మీద ఇసుమంతైనా కోపం రావడం లేదా? నాకే వాణ్ణి లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. నువ్వెందుకంత మౌనంగా ఉంటున్నావు? కొన్ని కొన్ని గొడవలకి మౌనంగా ఉంటేనే మంచిదన్నయ్య. అప్పుడే గొడవలు పెద్దవవ్వవు. గొడవలు పెద్దవి కాకూడదని నువ్వు ఆలోచిస్తున్నావు. వాడు నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. అన్నీ తెలిసి కూడా నువ్వు మౌనంగా భరిస్తున్నావంటే వల్లి కోసమా? మా అక్క నా కంటికి కనిపిస్తే కనిపించిన చోటే చెంప పగలు కొడతాను. అది చేసిన పిచ్చి పనికి కొట్టినా తప్పులేదన్నయ్య. మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటమ్మా? వల్లి గురించి ఏమైనా తెలిసిందా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. తను ఎక్కడుందో తెలియకనే వీడిలా బిహేవ్ చేస్తున్నాడు. వీలైనంత తొందరగా వెతకండి అన్నయ్య. అది కనిపిస్తే బావ కనీసం మనిషిగా ఆయన ప్రవర్తిస్తాడు అని కిచెన్లో రూమ్కొచ్చింది నందు. అమ్మాయి గారు, ఏంటి మంగి? చాలా నీరసంగా ఉన్నారు. వంట నేను చేస్తానులే అమ్మా. వద్దు మంగి, నా వల్ల నువ్వు మాటలు పడడం నాకు ఇష్టం లేదు. అయినా ఎంతసేపు? అరగంట నువ్వు బయట పని చూసుకో. బయట పనులన్నీ అయిపోయాయమ్మా. అయితే ఈ కాఫీ తాగి నేను వేసిన మొక్కలకి కొంచెం నీళ్లు వెయ్యి. సరే అమ్మా అని నందు ఇచ్చిన కాఫీ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళింది మంగి. కాలేజ్కి టైం అవుతుందని ఫాస్ట్గా టిఫిన్ వంట అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది నందు. ఈ గ్యాప్లో ఫ్రెష్ అయి నీట్గా రెడీ అయి బయటకు వచ్చాడు హర్ష. అతని వెనకే చరణ్ కూడా. నందు, అయిందా? హా, అయిందండి. లంచ్ బాక్స్ పెట్టమంటారా? మరి మధ్యాహ్నం ఆఫీస్లో గడ్డి తిన్నా లంచ్ బాక్స్ పెట్టాలో లేదో నీకు తెలీదా? మీరు చెప్పింది చేయడమే కదా నా ధర్మం. మీరేమీ చెప్పకుండా నేను ఏమీ పని చేయడానికి లేదు కదా. చివరికి ఊపిరి తీసుకోవడానికి మీ పర్మిషన్ తీసుకోవాలి. అవును, ఇది నా సామ్రాజ్యం కదా. అన్నీ నాకు నచ్చినట్టుగానే ఉండాలి. అది వస్తువైనా మనిషి అయినా. నా ముఖం చూసింది చాలే గాని ముందు లంచ్ బాక్స్ రెడీ చెయ్యి అని హర్ష అనగాని నందు కిచెన్ రూమ్కి వెళ్ళింది. కొంచెమైనా బుద్ధుందా నీకు? తను చూసావా ఎలా నడుస్తుందో? అయినా తనకి ఎలా పని చెప్పాలనిపిస్తుందిరా నీకు? కోపంగా అన్నాడు చరణ్. అది నా పెళ్ళాం కదా, నా పనుల్ని చేస్తుంది. నువ్వు సపోర్ట్ చేయడం మానేసి టిఫిన్ చెయ్యి అని హర్ష అనగాని నాకస్సలు తినాలని లేదు. నిన్ను చూస్తే భయం వేస్తుందిరా. రాక్షసుడి కంటే దారుణంగా తయారయ్యావు. తిన్నా నాకెక్కదులే. నేను వెళ్తున్నాను ఆఫీస్కి. బాయ్ అని చరణ్ అనగాని హర్ష ఏం మాట్లాడలేదు. మీ లంచ్ బాక్స్ రెడీ. కిచెన్ రూమ్ నుంచి బయటకు వస్తోంది నందు. నీ వల్లే నా ఫ్రెండ్ కూడా నాకు దూరం అవుతున్నాడే. నేనేం చేశానండి? ఏం అర్థం కాకుండా అడిగింది నందు. ఎందుకు అందరి దృష్టిలో నన్ను వెధవని చేసి నువ్వు మంచితనంలో ముద్ర వేయించుకుంటున్నావు? అసలేం జరిగింది? ఎందుకు మళ్ళీ నా మీద సీరియస్ అవుతున్నారు? నీతో గొడవపడి కూర్చుంటే నాకు శనంతా వెనక నుంచే చుట్టుకుంది. నిన్ను చంపేసిన పాపం లేదు. చంపేసే అంత తప్పు ఏం చేశావో చెప్తారా? సూటిగా అడిగింది నందు. సొంత అక్క మొగుడిని కావాలనుకుంటున్నావు, అది తప్పు కాదా? మీ అక్క నన్ను లవ్ చేస్తుందని తెలుసు కదా. ఇప్పుడు నేను మీ మధ్యన అడ్డుగా వచ్చి నిలబడలేదు కదా. పరిస్థితులను బట్టి నా మెడలో 3 ముళ్ళు వేశారు. కానీ
మీ అంతట మీరు వచ్చి నన్ను పెళ్లి చేసుకోలేదు. నా మనసు కూడా మిమ్మల్ని కోరుకోలేదు. నీ మాటలు వింటుంటేనే నాకు ఉడికెక్కిపోతుంది. పో నువ్విక్కడి నుంచి అని హర్ష అనగానే నందు ఏం మాట్లాడలేదు. అతను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి తన రూమ్‌కొచ్చి తన బ్యాగు, బుక్స్ అన్నీ సిద్ధం చేసుకొని బయటకొచ్చింది. అప్పటికే హర్ష పీకల దాకా తిని కారు కీస్ తీసుకున్నాడు. ఏవండీ నేను కాలేజ్‌కెళ్తున్నాను. శ్రీమతి గారిని హర్ష డ్రాప్ చేస్తాడు. మీరు కారు ఎక్కండి అని హర్ష అనగానే నందు అనుమానంగా చూస్తుంది. ఏంటా చూపు? కాలేజీకెళ్ళడం ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు. మావయ్య నా కోసం కారు పంపించారు. కానీ అది నిన్నటి నుంచి కాలేజీకి రావడం లేదు. డ్రైవర్ కూడా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇప్పటికే లేట్ అయింది అంటున్నారు కదా! నన్ను డ్రాప్ చేసేసరికి మీకింకా లేట్ అవుతుంది కదా! కారా? ఇకపై రాదమ్మా. ఓసీగా వచ్చిందని ఈ బంగ్లాలో అనుభవిస్తున్న రాజయోగం సరిపోవడం లేదా? మౌనంగా ఉంది. నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని మసులుకో. అయినా నువ్వే అన్నావుగా మొన్న కారు ఎక్కే రేంజ్ లేదని. మరి ఎలా అమ్మా కారు అడుగుతున్నావు? అది మామయ్య నాకిచ్చారు. నేను వద్దని కూడా చెప్పాను. మీ మామయ్య ఎన్నైనా ఇస్తాడులే గాని, నా పర్మిషన్ లేనిదే ఈ ఇంట్లో ఏ వస్తువును టచ్ చేయడానికి వీల్లేదు. అర్థమైందా? గంభీరంగా వచ్చిన హర్ష మాటలకి నందు ఏం మాట్లాడలేదు. మీ ఇష్టం అంది. సరే పద డ్రాప్ చేస్తాను అని చిన్నగా నవ్వుతూ బయటికెళ్ళాడు. ఎప్పుడూ లేనిది హర్ష డ్రాప్ చేస్తాను అనేసరికి ఎందుకో అనుమానం వచ్చి తన బ్యాగ్ చూసుకుంది. అందులో డబ్బులు ఉండడం చూసి ఊపిరి పీల్చుకుని ఆలోచిస్తూ కారు ఎక్కింది. ఆగమేఘాల మీద కారు పోనిచ్చాడు హర్ష. నందు ఏం మాట్లాడలేదు. మౌనంగా విండో బయటికి చూస్తుంది. కాసేపటికి కారు మధ్యలో ఆపి, నా ఆఫీస్ రూట్ ఇదే. నాకిప్పటికే ఆలస్యమైంది. నువ్వు కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళు. ఏంటండి? చెప్పింది చెయ్యి. కారు దిగు అని హర్ష అనగాని నందు కారు దిగింది. కనీసం ఆమె ముఖం కూడా చూడకుండా హర్ష కారు వేగంగా పోనిచ్చి, ఇప్పుడు వెళ్ళు. ఎలా వెళ్తావో కాలేజీకి? ఈ రూట్లో అసలు ఆటోలు, క్యాబ్లు కూడా రావు. వచ్చినా అవి ఎప్పటికో అనుకుని తనలో తాను కన్నింగా నవ్వుకున్నాడు. హర్ష చేసిన పనికి నందు పెద్దగా మాటలేదు. ముందుగానే గ్రహించింది అతను ఇలా చేస్తాడని. ఆటో కోసం చూసింది కానీ ఎక్కడ ఏ ఆటో కూడా లేదు. ఒకవైపు ఎండ కూడా గట్టిగా తగిలేసరికి బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి నీడ పట్టం నించుంది. నిన్నటి కడుపులో ఏమీ లేక కాలు బాగా నొప్పి పుట్టడంతో నడవడానికి కూడా నందుకు ఓపిక లేదు. కూర్చుంటే కాలేజీకి వెళ్ళినట్టే అనుకుని పైకి లేచిందో లేదో అప్పటికే తలంతా గిర్రున తిరిగి ముందుకు పడిపోయింది కానీ నేల మీద కాదు, అతని చేతుల్లో. ఒక గాజు బొమ్మని ఎంత అపురూపంగా చూస్తామో, ఎంత జాగ్రత్తగా పడిపోకుండా పట్టుకుంటామో అంత జాగ్రత్తగా నందుని పట్టుకున్నాడు కరణ్. ఆమె నడుం చుట్టూ చేతివేసి చిన్నగా ఎత్తుకుని చెట్టు దగ్గరున్న తన కారు వైపు చూశాడు. అప్పటికే అరుణ్ 2 గుడ్లు పెద్దవి చూసి వీడేంటి ఆ పిల్లను పట్టుకున్నాడు అనుకుని కార్ స్టార్ట్ చేసి కరణ్ దగ్గరకొచ్చి, మామా ఏమైందిరా? కారు దిగుతూనే అన్నాడు. కానీ కరణ్ ఈ లోకంలో లేడు. ఎండకి ఎర్రబడిన ఆమె ముఖాన్ని, చెంపల్ని, అలసిన కనురెప్పల్ని చూడంగానే కరణ్ మనసు చివుక్కుమంది. కరణ్, హా మామా అంటూ తేరుకుని నందుని ఎత్తుకుని కార్ స్టార్ట్ చెయ్యి అన్నాడు. భయంగా లేచిన తర్వాత చిచ్చరు పొడిగి ఏమంటుందన్న భయం కరణ్కి లేదు కానీ అరుణ్కు ఉంది. సురేంద్ర గారిచ్చిన షాక్కి అర్జున్, శ్రీవల్లికి మైండ్ పనిచేయలేదు. ఆ రాత్రంతా ఇద్దరికి నిద్ర కరువైంది. కానీ చరిత ఆనందం ఇంత అంతా కాదు. ఎప్పట్లానే ఇంట్లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అమ్మమ్మ అరుస్తూనే కిందికొచ్చింది చరిత. ఏంటే ఇప్పుడేనా లేచావు? అవును, కాఫీ ఇస్తే కాఫీ తాగి బావని లేపుతాను. ఎందుకు? ఎందుకంటావేంటి? ఇద్దరం కలిసి జిమ్ చేసి చాలా రోజులైంది అందుకు. సరే సరే. ఇంతలో గాయత్రి వచ్చి చరితకి కాఫీ ఇచ్చింది. థ్యాంక్స్ అత్తయ్య. అవును, వల్లి ఏంటి ఈరోజు తొందరగా లేవలేదు? నీకంటే ముందే లేచిందే. ఇంట్లో పనుల్లో హెల్ప్ చేసి ఇప్పుడే ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. అవునా అంటూ కాఫీ సిప్ చేసి భారతమ్మ, గాయత్రిలతో కబుర్లు మొదలుపెట్టింది చరిత. రూమ్కి వచ్చిన వల్లి బెడ్ మీద కూర్చుంది. నైట్ నుంచి అర్జున్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అర్జున్ కూడా తనకి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయకపోవడంతో వల్లి మనసు రకరకాలుగా ఆలోచించింది. ఏం ఆలోచిస్తున్నా వల్లి? ఆ మాటకి వల్లి చుట్టూ చూసుకుంది. ఎదురుగా తన అంతరాత్మ. ఏం ఆలోచిస్తాను అర్జున్తో నా లైఫ్ ఏంటి అని. ఒక్కటి చెప్తానింటావా? ఏంటి? నువ్వు అర్జున్ చేసింది తప్పు. ఏంటి? అవును, తొందరపడి ఇద్దరు ఎవరికి తెలియకుండా తప్పు చేశారు. నాకు తెలిసి నీది అర్జున్ది నిజమైన ప్రేమే కాదు. మాది నిజమైన ప్రేమ కాదని నువ్వెలా చెప్పగలవు? మరి నిజమైన ప్రేమే అయితే నువ్వెందుకు చరిత విషయంలో కోపంగా ఉంటున్నావు? ఎందుకో నీకు తెలీదా? చరిత అర్జున్తో ఎంత క్లోజ్గా ఉంటుంది? తను లవ్ చేస్తే నీకెందుకు, లవ్ చేయకపోతే నీకెందుకు? నీకు అర్జున్ మీద నమ్మకం ఉందా లేదా? ఉంది కాబట్టే అందరినీ వదులుకొని వచ్చాను. అయితే ఒక్కటి,
ఇంట్లో అందరికీ ఇప్పటికైనా నిజం చెప్పు. లేదంటే సైలెంట్‌గా అర్జున్‌ని వదిలి అందరికి దూరంగా వెళ్ళిపో అని అంతరాత్మ అనగానే వల్లి బాధగా విండో బయటికి చూసింది. ఇంతలో ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో ఫోన్ వైపు చూసింది. స్క్రీన్ మీద అర్జున్ ఫోటో చూసి ఆలోచిస్తూ ఫోన్ కట్ చేసింది. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అయినా వల్లి ఫోన్ కట్ చేయడంతో అర్జున్ కోపంగా డోర్‌కి ఆనుకుని వల్లిని చూశాడు. విండో బయటికి చూస్తూ తన ఆలోచనలో తను ఉంది వల్లి. అర్జున్ బయటికి చూశాడు. చరిత భారతమ్మ గారి ఒడిలో పడుకుని కబుర్లు చెప్తుంది. గాయత్రి పూలని మాల కడుతుంది. వెంటనే లోపలికొచ్చి డోర్ లాక్ వేశాడు అర్జున్. వల్లి భయంగా చూసింది. నువ్వేంటి పట్ట పగలే నా రూమ్‌కొచ్చావు? పట్ట పగలు నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కదా! అందుకే వచ్చాను. ఏమైంది సైలెంట్‌గా ఉన్నావు? నీకు తెలీదా ఎందుకు సైలెంట్‌గా ఉన్నానో? సైలెంట్‌గా ఉంటే దానర్థం ఏమిటి వల్లి? నీ మనసులో ఏముందో నాకు తెలియాలి కదా! నిజం చెప్తాను అంటే వద్దంటావు. ఇంట్లో వాళ్ళు నాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటే నన్నే దోషిని చేస్తున్నావు. అసలెందుకు? 2 సంవత్సరాలైనా నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకోకుండానే నీతో పాటు వచ్చాను అర్జున్. నా ఉద్దేశం అది కాదు వల్లి. నేను ఆ రోజే చెప్పాను. ఎవ్వరికీ చెప్పకుండా దూరంగా ఉందామని. కానీ నువ్వు ఎక్కడ నా మాట విన్నావు? ఫ్యామిలీ కోసం సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి ఇక్కడి వరకు తీసుకొనొచ్చావు. ఇప్పుడు నీకు నాకు మనశ్శాంతి అనేది ఉందా? చరిత నాతో క్లోజ్‌గా ఉంటే సహించలేవు. ఇంట్లో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పుగా అర్థం చేసుకుంటావు. అది చాలదు అన్నట్టు ఆఫీస్ టెన్షన్‌తో వచ్చి నేను నీ మొఖం చూసైనా కాసేపు నీతో గడపాలని రూమ్‌కొస్తే ఎవరైనా చూస్తారని నన్ను కనీసం దగ్గర కూడా రానివ్వవు. నువ్వే చెప్పు. ఇంకా నేనేం చేసి నిన్ను సంతోషపెట్టాలి? నాతో కలిసి బయటికి రావు. పోనీ రూమ్‌లో ఉండి మాట్లాడుకోవచ్చంటే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు అని అర్జున్ ఆవేశంగా అనేసరికి వల్లి భయంగా చూసింది. అది కాదు అర్జున్. మరి ఏది కాదు వల్లి? ఇప్పుడైనా సరే మించిపోయిందేమీ లేదు. పద నిజం చెప్పేస్తాం అని అర్జున్ అనగానే వల్లి, వల్లి హా! వస్తున్నాను ఆంటీ. అర్జున్ అత్తయ్య వచ్చారు. ప్లీజ్ వెళ్ళు అని వల్లి అనగానే అర్జున్ కోపంగా వల్లిని మీదకి లాక్కొని ఎందుకే దూరంగా ఉంటూ నన్ను బాధ పెడుతున్నావు? ఇంకా ఎన్ని రోజులు ఈ దాగుడు మూతలు అని వల్లిని వెనక్కి నెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. అర్జున్ మాటలకి బాధ కలిగిన వల్లి ఏం మాట్లాడలేదు. కంట్లో తడి తలుచుకుని డోర్ ఓపెన్ చేసింది. వల్లి రా టిఫిన్ చేద్దు. హా! ఆంటీ వస్తాను. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అది కొంచెం తలనొప్పిగా ఉందని రెస్ట్ తీసుకున్నాను. అయ్యో! నేనే అనవసరంగా లేపానా? అదేం లేదాంటీ. ఇప్పుడు బానే ఉంది. ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. సరే తల్లి అని గాయత్రి కిచెన్ రూమ్‌కి వచ్చి చరిత హా! అత్తమ్మ వస్తున్నాను. ఏంటి? ఏం కావాలి? బావ లేచాడు. జిమ్ రూమ్‌లో మ్యూజిక్ వస్తుంది కదా! వాడికి కొంచెం కాఫీ ఇచ్చెయి. నువ్వేంటత్తమ్మ అలా ఉన్నావు? ఏమీ లేదే. లేదు ఏదో ఉంది. చెప్పత్తమ్మ. అదేం లేదే. మళ్ళీ రూమ్‌కెళ్ళాను కదా! డోర్ లాకేసుంది. కానీ ఏవో మాటలు వినిపించాయి. అవునా? అవునే. నేను డోర్ కొట్టినా కూడా తను తొందరగా ఓపెన్ చేయలేదు. వాళ్ళ అన్నయ్యతో కానీ ఫోన్ మాట్లాడుతుందేమో అత్తమ్మ. అన్నయ్యతో ఫోన్ మాట్లాడితే డోర్ లాక్ ఎందుకేస్తారే తింగరి? అబ్బా! అత్తమ్మ నీకన్నీ అనుమానాలే. తన ఫ్రెండ్ గాని, రిలేటివ్స్‌తో కానీ ఫోన్ మాట్లాడి ఉంటుంది. రూమ్ అన్నాక డోర్ లాక్ వేసుకోరా ఏంటి? నువ్వు మరీ చిన్నదానికి ఎంత ఇదిగా ఆలోచిస్తున్నావు. అంతే అంటావా? అంతే అత్తమ్మ. సరే బావకి కాఫీ ఇచ్చేసొస్తాను అని చెప్పి బయటకొచ్చింది చరిత. నీకే కాదు అత్తమ్మ. నైట్ టైమ్ కూడా నేను వల్లి రూమ్‌కెళ్ళినప్పుడు ఇలానే ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. తను ఫోన్ మాట్లాడుతుందో లేదంటే ఎవరితో అయినా మాట్లాడుతుందో నాకు అర్థం కావటం లేదు అనుకుని ఆలోచిస్తూ జిమ్ రూమ్‌కొచ్చింది చరిత. మ్యూజిక్ వింటూ జిమ్ చేస్తున్న అర్జున్ని చూసి బావా కాఫీ అంది. మౌనంగా ఉన్నాడు. బావా కాఫీ అంటూ అరిచి మ్యూజిక్ ఆఫ్ చేసింది. అసలే వల్లి విషయంలో కోపంగా ఉన్న అర్జున్ చరిత అలా అరిచేసరికి ఏయ్ నీకేమైనా పిచ్చా? ఎందుకలా అరుస్తున్నావు? బావా ఏమైంది? ఎందుకు కోపంగా ఉన్నావు? నా పర్మిషన్ లేకుండా ఎందుకు జిమ్ రూమ్‌కొచ్చావు? ఎప్పుడు లేనిది అర్జున్ అలా మాట్లాడేసరికి చరిత భయంగా వెనక్కి అడుగు వేసింది. అత్తమ్మ కాఫీ ఇమ్మని చెప్పింది అందుకే వచ్చాను. ఇచ్చావు కదా పో అవతలకి. నేనేం చేశాను బావా నన్ను కసురుతున్నావు? అని చరిత అనగానే అర్జున్ చరిత చేతిలో ఉన్న కాఫీ కప్ విసిరి కొట్టి ఇంకోసారి నా కంట కనిపించావంటే చంపేస్తాను. ఎప్పుడు చూసినా ఎందుకు నీ వాగుడుతో మనిషిని చంపేస్తావు? కాస్త కూడా కుదురుగా ఉండలేవా? నువ్వేమన్నా చిన్న పిల్లవా? ఎదుటి వాళ్ళని కొంచెమైనా అర్థం చేసుకో. చీటికి మాటికి చిన్న పిల్లలా బిహేవ్ చేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. బావ మాటలకి కంటి నిండా నీళ్లతో చూసింది చరిత. ఏయ్! పో బయటికి అని అర్జున్ అరవగానే చరిత ఏడుస్తూ తన రూమ్‌కొచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎప్పుడు లేనిది అర్జున్ అలా కోపంగా తిట్టేసరికి చరిత ఏడుపు అంతా ఇంతా కాదు. రేయ్! నా మాట వినరా! ఏ మాత్రం లేచిందంటే ఇద్దరిని మడతబెట్టేస్తుంది. ప్లీజ్ రా! అన్నాడు అరుణ్. నీ యబ్బ! దీనికి ఏమైందని నేను బాధపడుతుంటే నువ్వేంట్రా భయపడుతున్నావు? అంటూ నందుని సరిగా పడుకోబెట్టి ముందు వాటర్ బాటిల్ ఇవ్వు.
రే మామ, ఆలోచించుకో, ఇద్దరిని ఒక్కటి పీకుతుంది. కారులో కాదు, ముందు తనని ఒక చెట్టు కింద పడుకోబెట్టు. మొగుడు చేతిని కాల్చింది, నువ్వు ఏకంగా ఎత్తుకొని కారులో పడుకోబెట్టావని తెలిస్తే ఏం చేస్తుందో ఒక్కసారిగా ఊహించుకో అని అరుణ్ అనగానే కరణ్ ఆలోచిస్తూ నందు ఫేస్ని చూశాడు. వీడు చెప్పింది నిజమే, ఇది అసలే తెక్కలది అనుకుని ఆమెను ఎత్తుకుని ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ మీద పడుకోబెట్టి ఆమె ముఖంపై వాటర్ చల్లాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన నందు ఎదురుగా ఉన్న కరణ్ అరుణ్లని చూసి షాక్ అయింది. కానీ మాట్లాడాలంటే ఆమెకు ఓపిక లేదు. ఎవరు మీరు? ముందు వాటర్ తాగండి, ఆ తర్వాత ప్రశ్నలు వేద్దురు అని ఆమె చేతికి వాటర్ బాటిల్ ఇచ్చాడు కరణ్. నందు ఒక క్షణం కరణ్ని చూసింది. మేము రౌడీలము కాదు, దొంగలము కాదు. నేను ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు కరణ్ అంటూ తన డీటెయిల్స్ చెప్పి ఐడి కార్డ్ చూపించగానే నందు కార్డు చూసి ఇతను మా కాలేజా అనుకుని వాటర్ తాగింది. జోబులో ఉన్న డబ్బులు తీసి అరుణ్ చేతికిచ్చి ఫాస్ట్గా టిఫిన్ కాఫీ తీసుకొనిరా. ఎక్కడి నుంచి అని అరుణ్ అనగానే కరణ్ సీరియస్గా చూశాడు. అర్థమైంది అంటూ అరుణ్ చూడు చుట్టూ చూశాడు. పక్కన చిన్న హోటల్ ఉండడం చూసి అక్కడికి వెళ్ళాడు అరుణ్. నందు వాటర్ తాగి పైకి లేస్తుంటే కరణ్ పట్టుకోబోతుంటే పర్లేదు నేను లేస్తాను అంది అంటూ ఓపిక తెచ్చుకుని బెంచ్కి జారబడింది నందు. అంత నీరసంగా ఉన్నారు, ఎందుకు కాలేజీకి రావడం? రెస్ట్ తీసుకోవచ్చు కదా. చూస్తుంటే మీ కాలు కూడా బాలేదు, వీక్గా ఉన్నారు. అయినా ఒంట్లో బాలేనప్పుడు ఎందుకండి బయటికి ఒంటరిగా రావడం? కరణ్ మాటలకి సూటిగా చూసిన నందు. ఏమైందండి అలా చూస్తున్నారు? నా కాలు బాలేదని మీకెలా తెలుసు? చచ్చాను అనుకుని అంతలోని మీరు పడిపోయారు కదా, అప్పుడు చూశాను. ఓ అవునా, థ్యాంక్స్ అండి. ఇంకా నేను వెళ్తాను. ఒక్క నిమిషం, తప్పుగా అనుకోకండి. మీ ఐడి కార్డ్ చూశాను. మీరు నేను సేమ్ కాలేజ్. ఇప్పుడు కూడా మీరు నీరసంగా ఉన్నారు. ఎక్కడ పడిపోతారో కూడా తెలియదు. పైగా ఈ రూమ్లో ఏ ఆటోలు క్యాబులు కూడా ఈ రూట్లో రావు. మీకు ఇబ్బంది లేకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. వద్దండి, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అని నందు ముందుకు అడుగు వేసింది. అంతలోని తల తిరిగి ముందుకు పడిపోబోతుంటే వెంటనే కరణ్ చేతిని పట్టుకున్నాడు. జాగ్రత్త అండి అని నందుని సరిగ్గా కూర్చోబెట్టి ఆ బెంచ్ మీద ఆమెకి కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఇంతలో అరుణ్ టిఫిన్ కాఫీ పట్టుకొని వచ్చాడు. ముందు టిఫిన్ చేయండి. వద్దండి, నేను ఇంటి దగ్గర చేసి వచ్చాను. అబద్ధం చెప్పడం కూడా రాదా మీకు? కరణ్ మాటలకి మరోసారి సూటిగా చూసింది నందు. ఏమన్నా తింటే కళ్ళు తిరిగి ఎందుకు పడిపోతారు? తినండి, మేమిద్దరం మిమ్మల్ని ఏమీ చేయం. ఒకే కాలేజ్ అన్నా కూడా మీకు ఇంకా నమ్మకం కుదరలేదా? అలా ఏం కాదండి. అరుణ్ తనకి టిఫిన్ ఇవ్వు అని కరణ్ తన ఆర్డర్ పాస్ చేశాడు. అసలే ఆకలికి అలమటించిపోతున్న నందు బెట్టు చేయకుండా అరుణ్ ఇచ్చిన టిఫిన్ తీసుకుని ఇడ్లీ ముక్క నోట్లో వేసుకుంది. ఆమెలా తినేసరికి కరణ్ ముఖంలో కొద్దిపాటి సంతోషం. నవ్వుతూ వాటర్ బాటిల్ ఆమె పక్కన పెట్టాడు. 2 ఇడ్లీ తిని వాటర్ తాగింది నందు. చిన్న కవర్లో ప్యాక్ చేసిన కాఫీ కప్లో వేసి తాగండి. అయ్యో వద్దండి, మీకోసమే తెచ్చాను, తాగండి, మరేం పర్లేదు అని అరుణ్ బలవంతం చేసేసరికి నందు కాఫీ తీసుకుని సిప్ చేసింది. ప్రాణం లేచినట్లయింది కాస్త కాఫీ గొంతు తడపగానే. మామా నువ్వు తీసుకో అంటూ కరణ్కి ఒక కప్పు ఇచ్చి తను ఒక కప్పు తీసుకున్నాడు. నందు కాఫీ సిప్ చేసి కరణ్ అరుణ్ల వైపు కృతజ్ఞతగా చూసింది. చాలా థ్యాంక్స్ అండి, ఇంక నేను వెళ్తాను. ఒంటరిగా ఎలా వెళ్తారు? మేం కూడా కాలేజీకి వెళ్తున్నాం, కార్ ఎక్కడిని డ్రాప్ చేస్తాం. నా స్తోమత అది కాదండి అంటూ నవ్వుతూ బ్యాగ్లో ఉన్న 100 నోటు తీసి అరుణ్ చేతిలో పెట్టి థ్యాంక్స్, నా ఆకలి తీర్చారు అని ముందుకెళ్ళింది నందు. కరణ్ అరుణ్ ముఖాలు చూసుకున్నారు. ఈ పిల్ల ఏంట్రా ఇంత డిఫరెంట్గా ఉంది? అదే కదా చూస్తున్నాను, పద కార్తీ అంటూ అరుణ్ చేతిలో 100 నోటు లాక్కున్నాడు. అర్థమైంది, ఇప్పుడు ఆ 100 నోటు బీరువాల భద్రంగా దాచుకుంటావా? రే మరి లేకపోతే ఏంట్రా? తన చేత్తో పట్టుకుందో లేదో అప్పుడే జోబులో పెట్టేస్తావు అని కార్ స్టార్ట్ చేశాడు అరుణ్. రేయ్ నందుని ఫాలో అవ్వు. ఎందుకురా, కొట్టించుకోవడానికా? అరుణ్ మనం ఫాలో అవుతున్నామని తనకు అనుమానం వస్తుందిరా. అంతలేదు అంటూ విండో బయటికి చూశాడు. అప్పటికే కాలు నొప్పితో సగం దూరం నడిచేసింది నందు. ఇది అసలు మనిషేనా? అంత నీరసం కాలు నొప్పి పెట్టుకుని కూడా అంత దూరం నడిచేస్తుంది అని కరణ్ కోపంగా అనగాని అరుణ్ ఆలోచిస్తూ ఆ నొప్పి కంటే అసలైన భరించలేని బాధ ఏదో అనుభవించే ఉంటుంది. అందుకే తనకి ఈ నీరసం కాలు నొప్పి పెద్ద బాధగా అనిపించడం లేదేమో అని అరుణ్ అనగానే కరణ్ ఆలోచిస్తూ నందుని చూశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.